హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 122. సందు దొరికితే చాలు ఓ అతుకుపోతావు అని ఆమెను కసిరి పైన కోట్ తీసి ఆమె మొహాన్ని విసిరి హడావిడిగా కారులో నుంచి దిగి కిందకి దిగుతాడు. మేఘన గొనుక్కుంటూ మూతి మూడు వంకళ్ళు తిప్పి, ఏంటి కోట్ విప్పి నా మొహాన కొట్టాడు? ఎలా కనిపిస్తున్నాను ఈ రాక్షసుడి కంటికి? ఇప్పుడు ఇది నేను తీసుకుని వెళ్ళాలా? నన్ను ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడుతున్నాడు. ఈయన గారికి తెలిసినట్టు ఇంకెవరికీ తెలీదు అని గొనుక్కుంటూ, ఇప్పుడు కాదు నీ సంగతి తర్వాత చెప్తా అని అనుకుని ఆమె కూడా మూతి తిప్పుతూ కారు దిగి అతని వెనుకే ఒక చేతిలో బ్లేజర్, ఇంకో చేతిలో ఇద్దరు ల్యాప్టాప్ బ్యాగ్లు తీసుకుని వెళ్తుంది. పిల్లల్ని చూడాలి అని హడావుడిగా ఇక షర్ట్ బటన్స్ విప్పుకుంటూ స్లీవ్స్ మడత పెడుతూ ఇంట్లోకి పరిగెడుతున్న అతనికి ఆ చూపు క్యాజువల్ గా స్విమ్మింగ్ పూల్ వైపుకి వెళ్తుంది. అంతే, ఇంకా అక్కడ జరిగేది చూసి అతని గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అసలు అక్కడ ఏం జరిగింది అంటే, ధ్రువ విషయంలో అమ్మ భయపడుతుంది అని వదినకు మరిదిపై నమ్మకం కలిగించాలి అని సిద్ధు ఒక ప్లాన్ చేశాడన్నమాట. మిమ్మల్ని స్విమ్మింగ్ పూల్ లో విసిరేస్తాను, మీకు స్విమ్మింగ్ రానట్టు యాక్ట్ చేయాలి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని సేవ్ చేసినా కూడా నేను చెప్పే వరకు మీరు ఎప్పటికీ కళ్ళు తెరవకూడదు. నా వాయిస్ విన్న తర్వాతే మీరు కళ్ళు తెరవాలి, సరేనా అంటాడు సిద్ధు. తండ్రికి సేమ్ జిరాక్స్ అయిన పిల్లలు, సరే డాడీ సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాం, మా యాక్టింగ్ చూసి నువ్వే ఆశ్చర్యపోతావుగా అని అంటాడు సన్నీ. సరే డన్, మీరు ఎంత వరకు పర్ఫెక్ట్ గా చేస్తారో నేను చూస్తాను. మీరు పర్ఫెక్ట్ గా చేస్తే మనందరం కలిసి బయటికి వెళ్దాం అంటాడు సిద్ధు. అన్ని సంవత్సరాలు తండ్రి ప్రేమకు దూరమైన పిల్లలు తండ్రి వాళ్ళతో ఉండే ఏ చిన్న అవకాశాన్ని కూడా వాళ్ళు ఎప్పటికీ వదులుకోవాలి అనుకోవట్లేదు. ఇక అంత చిన్న పిల్లలైనా సరే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెద్దవాళ్ళలాగే ఉంటుంది. సరే పదండి అని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇదన్నమాట మన సిద్ధు ప్లాన్. చూడాలి ఇప్పుడు ధ్రువ ఏం చేస్తాడో. అమ్ముని కూడా సిద్ధు చేస్తున్న సాహసం చూసి అమ్ముకి వణుకు పుడుతుంది. కన్నా ప్లీజ్ వద్దు, ఎందుకు ఇదంతా? వాళ్ళు ఇంకా స్విమ్మింగ్ కూడా సరిగ్గా నేర్చుకోలేదు కన్నా, వద్దు అంటుంది అమ్ము భయంతో, ఆల్మోస్ట్ ఏడుస్తూ. నాకు నా పిల్లల మీద నమ్మకం ఉంది. స్విమ్మింగ్ సరిగ్గా నేర్చుకోలేదు అని నువ్వు అంటున్నావు. వాళ్ళు స్విమ్మింగ్ లో ఉండే స్కిల్స్ అన్ని కూడా వాళ్ళ మైండ్ లోకి చేరిపోయాయి. ప్రాణం మీదకొస్తే ఎలా సేవ్ అవ్వాలో వాళ్ళకి తెలుసు, ఖచ్చితంగా తెలుసని అనుకుంటున్నాను. ఒకవేళ కరెక్ట్ టైంకి ధ్రువ రాకపోతే వాళ్ళను వాళ్ళు సేవ్ చేసుకోగలరు. అంతదాకా నేను రాని నమ్మాడు, నా పిల్లల్ని నేను కాపాడుకోగలను. వాడు కూడా మన పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడో లేదో, నీతో పాటు నాకు కూడా నమ్మకం రావాలిగా అమ్మాడు అంటాడు. ఇంకా ధ్రువ రావటం చూసి, రెడీనా, నేను చెప్పిందంతా గుర్తుందిగా అని అంటాడు చాలా సీరియస్ గా. పిల్లలు కూడా అంతే పర్ఫెక్ట్ గా సీరియస్ గా ఎస్ డాడీ, ఓకే డన్ అని అంటారు. ధ్రువ లోపలికి రావడం గమనిస్తున్న సిద్ధు అతను స్విమ్మింగ్ పూల్ వైపు చూసే సమయానికి చెట్ల చాట నుంచి సన్నీని, సిద్ధు బన్నీని, ఒక గాడ్ ఇద్దరు ఒకేసారి స్విమ్మింగ్ పూల్ లో సన్నీ బన్నీని విసిరినట్టుగా వేస్తారు. ఇక పిల్లలు అలా వేయటం చూసిన అమ్మ భయంతో గట్టిగా అరిచే సమయానికి సిద్ధు చూసిన చూపుకి ఆ అరుపు గొంతులోనే ఉండిపోతుంది అమ్మకి. ఆమె భయంతో వణికిపోతూ ఉంటే గాడ్ వైపు ఒక చూపు చూస్తాడు. అతను వెళ్ళిపోగానే అమ్మోని దగ్గరికి తీసుకుని, ఏం కాదమ్మాడు, నాపై నమ్మకం లేదా అంటాడు గంభీరంగా. అమ్మో ఏం మాట్లాడకుండా సిద్ధుని గట్టిగా పట్టుకుంటుంది. తన భర్త మీద పిల్లల మీద నమ్మకం ఉన్నా కూడా తల్లి మనసు కదా, భయంతో వెలువెల్లాడుతుంది. ఆమెను తీసుకుని ఒక సైడ్కి నిలబడి ధ్రువ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ధ్రువ చూసే సమయానికి పిల్లలిద్దరినీ ఎవరో బలవంతంగా స్విమ్మింగ్ పూల్ లో విసిరినట్టు అనిపించేసరికి అది చూసిన అతనికి గుండె ఆగినంత పని అయింది. అతను ఏం చూస్తున్నాడో అర్థం కాలేదు. ఒక్కలాంటి షాక్ లో ఉండిపోయాడు ధ్రువ. పిల్లలు గిలా గిలా కొట్టుకుంటున్న వాటర్ సౌండ్ కి విత్ ఇన్ సెకండ్ లో షాక్ లో నుంచి బయటకు వచ్చి భయంతో సన్నీ బన్నీ అని వెర్రి కేకలు వేసి అతను ఎందుకు అలా అరుస్తూ పరిగెడుతున్నాడో తెలియని మేఘన ఒక్కసారిగా భయంతో తన చేతిలో ఉన్నవి పక్కన పడేసి ఆమె కూడా అతని వెనకే పరిగెత్తింది స్పీడ్ గా. అసలేమీ అర్థం కావలేదు.
ఇంత సెక్యూరిటీ ఉండగా పిల్లల్ని ఎవరు అంత డేర్గా ఫుడ్ లో పడేశారు? ఈ పని చేసిన వాళ్ళకి అతన్ని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది ధ్రువకి. చంపేయాలి అన్నంత కాదు, చంపేయాలి అనుకున్నాడు. అది ఎవరైనా సరే ముందు ఖచ్చితంగా పిల్లల్ని కాపాడాలి అనుకున్నాడు. ఫుడ్ లో చూస్తే వాటర్ అయితే నిండుగా ఉంది. అత్తి చూడగానే అతనికైతే పై ప్రాణాలు పైనే పోయేట్టున్నాయి ధ్రువకి. ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి ఫుడ్ లోకి జంప్ చేశాడు. సిద్ధు అంతా కూడా ముందుగా చెప్పాడు కాబట్టి సన్నీ బన్నీ ధ్రువ రావటం చూసి వాళ్ళు మునిగిపోయేటట్టు యాక్ట్ చేస్తూనే అతనికి చిక్కకుండా లోపల నుంచి దూరంగా వెళ్తున్నారు. పిల్లలకి ఊపిరి ఆడకుండా మునిగిపోతూ గిలా గిలా కొట్టుకుంటూ ఉంటే ధ్రువకైతే ఏడుపు వచ్చేసింది. బంగారాలు, నేను వచ్చేసాను బంగారాలు, భయపడకండి, భయపడకండి నానా అని అరుస్తూ వాళ్ళకి దగ్గరగా వచ్చి ఫాస్ట్ గా వచ్చి ఇద్దరిని ఒక చేత్తో గుండెకి హత్తుకుని నిమిషాల్లోనే ఒడ్డున చేర్చాడు. అతను వెనుక వచ్చిన మేఘనాయకి అదంతా చూసి ఒళ్ళంతా చెమటలు పెట్టేశాయి. పిల్లల్ని బయటికి తీసుకొచ్చి పడుకోబెట్టి వాళ్ళ కాళ్ళు చేతులు రబ్ చేస్తూ చెంపలు తడుతూ ఉంటాడు. బంగారాలు, బంగారాలు, లేవండి నాన్న, లేవండి అని ఏడుస్తూ వాళ్ళని లేపడానికి ట్రై చేస్తున్నాడు ధ్రువ. మేఘన, వీళ్ళు లేవటం లేదు మేఘన, చూడు, నాకు నాకు భయమేస్తుంది అని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు ధ్రువ. మేఘన పరిగెత్తుకుంటూ వచ్చి బన్నీని బన్నీని తన ఒళ్ళోకి తీసుకుని లేపడానికి ప్రయత్నాలు చేస్తుంది. పిల్లలకి ఎలా అయిందని ఒకవైపు భయం, ధ్రువాన్ని చూస్తూ ఉంటే ఆ భయం మరింత పెరిగిపోతూ ఉంది. బావా, బావా, ఫస్ట్ నువ్వు ఏడు పాప బావా, ఏం కాదు, వీళ్ళకి నీళ్లు లోపలికి వెళ్ళిపోయాయేమో, కక్కించు అని అనగానే ఇద్దరికి చిన్నగా పొట్ట మీద చేతులు వేసి నొక్కుతాడు. అయినా సరే పిల్లల కళ్ళు తెరవకపోయేసరికి ఇద్దరిని గుండెకి హత్తుకుని బోరుని ఏడ్చేస్తాడు ధ్రువ. బంగారాలు, లేవండి నాన్న, లేవండి, నాకు భయంగా ఉంది. బాబాని ఎందుకెలా ఏడిపిస్తున్నారు నాన్న? మీకేం కాలేదు నాన్న, స్పృహలోకి రండి, రండి నాన్న. రే, ఎవరున్నారు అక్కడ, రండి రండి, అంబులెన్స్ కి కాల్ చేయండి, సెక్యూరిటీ అని కేకలు వేస్తాడు ధ్రువ. అతని అరుపులు ఏడుపు ఎలా ఉన్నాయి అంటే ఆ మాంష అంతా కూడా రీసౌండ్ వస్తుంది అతని వాయిస్ కి. ఇదంతా ఒక సైడ్ కి నిలబడి చూస్తున్న అమ్ముకి సిద్ధుకి ధ్రువ రియాక్షన్ చూసే వాళ్ళకు కూడా ఏడుపు ఆగలేదు. పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా కూడా అదేదో తనకే తగిలినట్టు కన్న తండ్రిలాగా ఎంతగా విలువెల్లాడిపోతున్నాడో అంతకంటే ఎక్కువగానే అల్లాడిపోతున్న ధ్రువాన్ని చూసి ఇప్పుడు నీ మరిది మీద నమ్మకం వచ్చిందా? చిన్నాలాగే తను కూడా తన ప్రాణాలు పెట్టుకుని పిల్లల్ని కాపాడతాడు, ఇప్పటికైనా నమ్ముతావా? ధ్రువాని అతని పరిస్థితిని చూసి అమ్మకైతే నోట మాటే రాలేదు. ఆ అని తలూపి ముందు పదండి, అక్కడ నా మరిది సొమ్మసిల్లు పోయేలా ఉన్నాడు అని ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇక నిమిషం నిమిషానికి ధ్రువ పరిస్థితి అయితే మరీ ఘోరంగా తయారైపోతుంది. పిల్లలు ఏం చేస్తున్నా కూడా కళ్ళు తెరవటం లేదు. మరి తెరవద్దని చెప్పాడుగా మన సిద్ధు. లేవండి బంగారాలు, లేవండి అని ఇద్దరికి మార్చి మార్చి ముద్దులు పెడుతూనే ఉన్నాడు. మీరు మీరు ఎలా చేస్తే నేను మీ మీద అలుగుతాను, నేను మీతో ఎప్పటికీ మాట్లాడను, ఆడుకోను కూడా అని కన్నీళ్లు కారుస్తూ చిన్న పిల్లాడేలా చెప్తూ ఉంటాడు. మేఘనాకి కూడా ఏడుపు ఆగటం లేదు. అసలు ఇంత సెక్యూరిటీలో ఇదంతా ఎలా జరిగింది? ఒకవేళ ఇది చేసింది తన తండ్రి అత్తయ్య అని అనుమానం కలుగుతుంది ఆమెలో. అంతలో సిద్ధు అమ్ము రావటం చూసి ఒక్కసారిగా ధ్రువలో కోపం పెరిగిపోయి, పిల్లల్ని వదిలి మీరు ఎక్కడికి వెళ్ళారు? అసలు ఏం పేరెంట్స్ మీరు? ఇదేనా పిల్లల్ని చూసుకునే విధానం అని సిద్ధు వైపు కోపంగా చూస్తూ, వీళ్ళు ఉన్నారు అని 4 సంవత్సరాల నుంచి తెలియలేదు అని ఎంతగానో ఏడ్చి బాధపడ్డారు కదా. చూడండి, మీ ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల వీళ్ళకి ఏం జరిగిందో. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా? ఎవరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనసులో ఏముందో, ఏం చెయ్యాలి అనుకుంటున్నారో ఎవరికి తెలుసు? నీకు అన్ని విషయాలు తెలుసని నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు మరి ఎందుకని పిల్లల్ని ఎలా ఒంటరిగా వదిలావు నువ్వు? ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా. మరి అలాంటప్పుడు పిల్లల్ని ఎలా వదిలి వాళ్ళ ప్రాణం మీదకి ఎందుకు తెచ్చావు? అడుగు అడుగునా ఇంత సెక్యూరిటీ పెట్టావు, ఏం లాభం? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకుండా కాపాడిన వాళ్ళు ఏం చేయడానికని పెట్టావు?
మళ్ళీ ఒక్కొక్కడు కూడా అడవి దున్నపోతుల్లో ఉన్నారు. ఏం లాభం అని అరుస్తూ పిల్లల్ని చూస్తూ, రే నాన్న లేవండమ్మా, మీకు ఇక్కడ సేఫ్టీ లేదు, వీళ్ళందరికీ దూరంగా మనం వెళ్ళిపోదాం, మనకి ఎవరు వద్దు, ఒకసారి కళ్ళు తెరవండి అమ్మా, ఈ బాబా మీకు తోడుగా నీడగా ఉంటాడు, మిమ్మల్ని ఏం కానివ్వడు నాన్న, మనం ఇక్కడ ఉండొద్దు, అందరికీ దూరంగా వెళ్ళిపోదాం, ఎవరికి కనిపించినంత దూరంగా, మనం ఎక్కడ ఉన్నామో తెలియనంత దూరంగా వెళ్ళి మనం ముగ్గురమే ఉందాం, లేవండమ్మా, ఒక్కసారి కళ్ళు తెరిచి నా వైపు చూడండి అని ఏడుస్తూ అలా శిల విగ్రహంలా నిలబడ్డాడు. ఏంటి, ఏదో ఒకటి చెయ్యి, నా పిల్లల్ని కాపాడు, నాకేమో అర్థం కావట్లేదు, నా మైండ్ అసలు పని చేయట్లేదు, ప్లీజ్ అని ఎంతో దీనంగా అడుగుతున్నాడు సిద్ధుని. అసలు అనుకోలేదు, అది కూడా ఒక్క రోజులోనే ఇంత ప్రేమ, ఇంత ఎఫెక్షన్ ఎలా అనేది తెలియడం లేదు సిద్ధుకి. తమ్ముడు ప్రేమను చూస్తూ ఉంటే సిద్ధుకి కొన్నంత ధైర్యం, భరోసా వచ్చేసింది. ఎంత పెద్ద ప్రమాదమైనా, ఆఖరికి చావు వచ్చి ఎదురు నిలబడినా సరే తనని దాటుకుని పిల్లల దగ్గరికి వెళ్ళనివ్వడు అని అమ్ముకి కూడా సేమ్ ఇదే ఫీలింగ్ వచ్చేసింది. తన ప్రాణంగా భావిస్తున్న మరిది మీద అనుమానం పడినందుకు చాలా గిల్టీగా అనిపించింది అమ్ముకి. సిద్ధు మోకాల మీద కూర్చుని పిల్లల చెంపలు తడుతూ లిటిల్ చామ్స్ అంటాడు గట్టిగా. తండ్రి వాయిస్ విన్నా కూడా కళ్ళు తెరవని పిల్లల్ని చూసి ఒక్క క్షణం సిద్ధుకి అమ్ముకి గుండె జారిపోయింది. అమ్ము కూడా కింద కూర్చుండిపోయి బంగారాలు లేవండి అని పిలుస్తుంది. అయినా కూడా లేవకపోయేసరికి అమ్ము భయంతో వణికిపోతూ గట్టిగా ఏడుస్తూ, లేవండి బంగారాలు, డాడీ వాయిస్ వినగానే లేవాలి అని చెప్పారు కదా, ఎందుకు మీరు లేవట్లేదు అంటుంది వాళ్ళని కదిలిస్తూ. ఆ మాట వినగానే ధ్రువ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏంటి ఇప్పుడు మీరు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయండి అని అంటాడు కోపంగా. అమ్ము కన్నీళ్లతో ధ్రువ వైపు అలాగే చూస్తూ ఉంటే, ఈసారి కొంచెం గట్టిగానే, ఇప్పుడు మీరు ఏం చెప్పారు మళ్ళీ చెప్పండి అని అంటాడు ధ్రువ. నీ దగ్గరకు వస్తూ ఉంటే నేను భయపడిపోతున్నాను అని, నా తమ్ముడు చెడ్డవాడు కాదు, చెప్పుడు మాటలు విని అలా తయారయ్యాడు, పిల్లలకి వాడి వల్ల ఏ హాని కలగదు, పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో నిరూపిస్తాను అని మీ అన్నయ్య ఇదంతా కావాలని చేశారు అంటుంది అమ్ము. తన అన్నయ్యకు తన మీద అంత నమ్మకం ఉందా? ఎలా? తనని, తన భార్యని, పిల్లల్ని చంపాలి అనుకున్న వాడి మీద అంత నమ్మకం ఏంటి నా మీద అని? అంత భరోసా ఎలా వచ్చింది నా మీద? ఇంత మంచి వాళ్ళనా నేను చంపాలి అనుకుంది అని నిలువెల్లా కురుంగిపోతూ బాధ నిండిన కళ్ళతో సిద్ధు వైపు చూస్తాడు. నువ్వు నా తమ్ముడివి, నీలో నాలో ఉంది ఒకటే రక్తం, మన వాళ్ళని మనం ఎప్పుడూ చంపుకోలేము అనే భరోసా నాకుంది. ఇప్పుడు ఏంటి, ఎప్పటి నుంచో నీ మీద నాకు ఎదురు పడినప్పుడు నీకు చంపే అవకాశం ఉన్నా చంపలేమన్న నమ్మకం నాకు ఎప్పుడో ఉంది, ఎందుకంటే మన ఇద్దరిది రక్త సంబంధం. ఇంకా నన్నే చంపలేని వాడివి మా పిల్లలు ఎలా చంపుతావు? నేను ఎలా అనుకుంటాను చంపుతావని? నా పిల్లలు నీ పిల్లలు కారా? నీ వదినికి కొంచెం అనుమానం ఉంది, అందుకే క్లియర్ చేయాలని ఇదంతా చేశాను అనగానే ధ్రువ ఇంకా బాధతో దహించుకుపోతున్నాడు. తన వల్లే పిల్లలకి ఇలా జరిగింది అని. పిల్లలకి క్షణం ఏమైనా జరిగితే, నా మీద అనుమానం ఉంటే నన్ను ఏదో ఒకటి చేసి పరీక్షించాలి గాని పిల్లల మీద ఈ ప్రయోగం ఏంటి అని మునికే గొంతుతో అంటాడు ధ్రువ. సిద్ధు పిల్లల వైపు అలాగే చూస్తూ, చామ్స్ చేసిన యాక్టింగ్ చాలు, ఇక లేవండి, బాబా చూడండి ఎలా ఏడుస్తున్నాడు, బాబాతో పాటు మా అమ్మ పిన్ని కూడా ఏడుస్తున్నారు, చాలు ఇక లేవండి. నేనేం చెప్పాను? నా వాయిస్ వినగానే లేవాలి అన్నాను కదా, డాడీ మాట అంటే లెక్కలేదా? ఇద్దరు కళ్ళు మూసుకుని నీ మాటను మేము ఎప్పుడూ క్రాస్ చేయం అని కోరస్ గా చెప్తారు పిల్లలు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.